అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఈ హ్యూమన్ ఐ అనే టాపిక్ నేర్చుకుంటాం. అదే రకంగా ఈ హ్యూమన్ ఐకి సంబంధించి రకరకాలవన్నీ నేర్చేసుకుంటాం. దానికి సంబంధించిన టోటల్ అన్ని పార్ట్స్ నేర్చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి ఏ డిసీజెస్ అయితే ఇబ్బంది పెడుతున్నాయో అవి కూడాను నేర్చుకుంటున్నాం. సో ఈరోజు అసలు తగ్గేదేలే, మొత్తం టాపిక్ అంతా హ్యూమన్ ఐకి సంబంధించి మొత్తం నేర్చేసుకుందాం. సో ఫస్ట్ ఒక హ్యూమన్ ఐ అనేది డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇదొక హ్యూమన్ ఐ. ఓకే, ఇదొక హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐకి అన్నిటికన్నా ఒక ఎత్తుగా ఒక పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్నే ఏమంటామంటే కార్నియా అంటాం. సో కార్నియా, చాలామంది ఈ కార్నియా ఏదో డిఫరెంట్ కలర్లో ఉంటుంది అని అనుకుంటున్నారు. కాదు. యాక్చువల్లీ ఈ కార్నియా అనేది జస్ట్ ఒక జెల్లీ సబ్స్టెన్స్. నేను చెప్తున్నాను, ఒక చిన్న ట్రాన్స్పరెంట్ జెల్లీ సబ్స్టెన్స్ అంతే. సో ఇది మన కంటి లోపల ఉండే రకరకాల వాటన్నిటిని కాపాడడానికి, బయట నుండి ఏదైనా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ కార్నియా అనేది ఉంటుంది. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన ఒకటి ఉంది చూసారా, ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఇది చాలా ట్రాన్స్పరెంట్. సేమ్ ప్లాస్టిక్ ఎలా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా అలా ఉంటుంది ఈ ప్లాస్టిక్గా. సో ఇది ఇక్కడ కార్నియా కనిపిస్తుంది కదా, కంప్లీట్గా ఈ వైట్ జెల్లీ సబ్స్టెన్స్ అండి. కంప్లీట్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ జెల్లీ సబ్స్టెన్స్ కంప్లీట్గా ఇది మనం చెప్తున్న కార్నియా అనేది. సో లోపల ఉన్న పార్ట్స్ గురించి మనకు సంబంధం లేదు. జస్ట్ పైన ఉన్నటువంటి ఈ లేయర్ ఉంది కదా, ఇది కార్నియా. ఇది కంటికి ఎఫెక్ట్ కాకుండా, కంటికి బయట నుండి దుమ్ము ధూళి రాకుండా, బయట నుండి యూవీ రేస్ ఉంటాయి కదా, ఈ యూవీ రేస్ సన్లైట్ నుండి వచ్చే వాటి నుండి కాపాడడానికి, అండ్ అన్నిటికన్నా మించి షేపు, మన ఐకి ఒక షేప్ ఇవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఈ పైన ఉన్నటువంటి ఈ కార్నియా ఉంది కదా, ఇదే హెల్ప్ చేస్తుంటుంది. ఓకే, సో ఇది సేమ్ ఒక జెల్లీ సబ్స్టెన్స్, సింపుల్గా చెప్పాలంటే ఒక్క మాటలో. సో ఇది కార్నియాకి సంబంధించినంత వరకు కూడా టోటల్గా. అయితే ఈ కార్నియా అనేది దీని తర్వాత మనకి నెక్స్ట్ కంట్లో కనిపించే ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అని అంటే ప్యూపిల్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ప్యూపిల్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఈ ప్యూపిల్ కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది ప్యూపిల్ అనేది యాక్చువల్లీ ఒక హోల్, కెమెరా ఉంటుంది, ఆ కెమెరాకి మిడ్లో ఒక హోల్ ఉంటుంది కదా, ఆ హోలే మన కంటికి సంబంధించినంతవరకు ఈ హోల్ అనమాట. సో ఈ కెమెరా కనిపించినటువంటి హోల్ మన కంటికి కూడా ఉంటుంది. దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ప్యూపిల్. సో ఈ ప్యూపిల్ వల్ల లాభం ఏంటి, ఈ ప్యూపిల్ ఏం చేస్తుంది, ఈ ప్యూపిల్ ఏంటికి ఏ రకంగా ఉంటుంది అని అంటే మేజర్గా మన కంటి లోపలికి ఏదైతే లైట్ వెళ్తుందో ఆ లైట్ అంతా కూడాను ఈ కెమెరా ఈ హోల్ నుండి వెళ్తుంది అనమాట. సో ఈ హోల్ నుండి ఈ లైట్ మొత్తం కూడా వెళ్తుంది. సో ఇది చేసేదంతా కూడాను మన కంటిలోకి ఈ లైట్ అంతా వెళ్ళి మనకి ఏవైతే కనిపించాలో ఏవైతే కనిపించకూడదు అవన్నీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట మేజర్గా కూడాను. సో ఒక్కటి చెప్పాలంటే ఇది ఒక టన్నల్, ఈ టన్నల్ నుండి లైట్ అంతా వెళ్తూ ఉంటుంది. సో ఎందుకు ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను బ్లాక్ కలర్లో ఉంటుందంటే రీజను, ఇది లైట్ని రిసీవ్ చేసుకోవడమే తప్ప లైట్ని రిఫ్లెక్ట్ చేయడం అనేది ఉండదు. సో దీని లోపలికి లైట్ వెళ్తుంది తప్ప లైట్ దీని నుండి రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకే ఇది లైట్ అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఒకవేళ లైట్ని రిఫ్లెక్ట్ చేసి ఉంటే వైట్ కలర్ మంచి ఏదో ఒక కలర్ ఉండదు, కానీ అలా లేదనమాట. సో ఇది చూడరు ఒకసారి ప్యూపిల్. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే బ్లాక్ కలర్ హోల్ ఉందో ఇదే ప్యూపిల్ అనమాట కంప్లీట్గా కూడాను. సో బాగుంది కదా డిఫరెంట్గా. ఇంకొకటి ఏదైనా చూద్దాం ప్యూపిల్కి. వా భలే ఉన్నాయి ప్యూపిల్స్. ఇక్కడ ఇంకా మంచి కలర్లో కనిపించింది, మంచి శాటరైజ్డ్ కలర్. ఇది కూడా ప్యూపిల్, ఈ బ్లాక్ కలర్లో ఉండదు అనమాట. సో ఇది కూడా ప్యూపిల్. ఇంకా చూద్దాం. సో ఈ ప్యూపిల్ అనేది దీనికి ఉన్న బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే, ఇక్కడ ఈ ప్యూపిల్ అవుతుంది కదా, ఇది కొన్నిసార్లు చిన్న సైజ్ అవుతుంది, కొన్నిసార్లు పెద్ద సైజ్ అవుతుంది. సార్ ఎప్పుడు చిన్న సైజ్ అవుతుంది, ఎప్పుడు పెద్ద సైజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒక చీకటి రూమ్లోకి వెళ్ళారు, చీకటి రూమ్లో లైట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్యూపిల్ అనేది లావ్ అవుతుంది. ఈ ప్యూపిల్ అక్కడ బాగా సైజ్ పెంచుతుంది. ఎప్పుడైతే సైజ్ అలా పెరుగుతుందో అప్పుడు ఎక్కువ లైట్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఇన్ కేస్ బాగా బ్రైట్ రూమ్కి వెళ్ళిపోయింది అనుకో, వెంటనే అది చాలా చిన్న సైజుగా మారిపోద్ది. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే, హై లైట్ వచ్చినప్పుడు, చాలా ఎక్కువ లైట్ వచ్చినప్పుడు కళ్ళుకు లోపల ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి ఇది చాలా తక్కువ లైట్, చాలా చిన్న సైజ్ అయిపోవడం వల్ల చాలా తక్కువ లైట్ అనేది వెళ్తుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక చీకటి రూమ్లో ఉంటారు, సడన్గా లైట్ వేసినప్పుడు కళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకు ఆ రీజన్ అంటే,
మీరు చీకటి రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ప్యూపిల్ అనేది బాగా పెద్దగా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే చీకటి రూమ్లో లైట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకేమైనా లైట్ ఉంటుందేమో అనుకొని చెక్ చేయడానికి ఈ ప్యూపిల్ పెద్దగా అవుతుంది. కానీ ఎప్పుడైతే సడన్గా బ్రైట్ లైట్ వేస్తారో అంత లైట్ ఒక్కసారి కంటి లోపలికి వెళ్ళిపోతుంది. చాలా లైట్ కంటి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కళ్ళు తట్టుకోలేక వెంటనే ప్యూపిల్ సైజ్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే చాలా లైట్ వెళ్ళిపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది, కాస్త నొప్పి కొడతాయి కూడాను. సో ఇది మేజర్గా కూడాను. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ప్యూపిల్ గురించి. ఈ ప్యూపిల్ అనేది పెద్ద హోల్ ఉంటుంది, చిన్న హోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పెద్ద హోల్ చిన్న హోల్కి ఎందుకు ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడ పెద్ద హోల్ అనేది ఎప్పుడైతే లైట్ చాలా తక్కువ ఉంటుందో, అంటే ఇంకా చెప్పాలంటే డార్క్ ఉంటుందో ఆ సిచ్యువేషన్లో ఇది చాలా బ్రైట్గా చాలా లావుగా ఉంటుంది. ఎప్పుడైతే హెవీ ఉంటుందో చాలా ఎక్కువ లైట్ ఉంటుందో అప్పుడు చాలా చిన్న సైజు ఉంటుంది. కళ్ళు ఎందుకు నొప్పి కొడతాయి అంటే చీకటి రూమ్లో మనకి ఈ సైజులో ఉంటుంది, సడన్గా లైట్ అంతా వచ్చేసి ఎఫెక్ట్ కూడా వస్తుంది, అందుకే చాలా నొప్పి కూడా వస్తుంది అనమాట చీకటి రూమ్లో ఎప్పుడైతే సడన్గా లైట్ వేస్తామో. సో అసలు ఇది పెద్దగా ఇది చిన్నగా ఎవరు చేస్తున్నారు అనే డౌట్ వచ్చిందా? ఇది తినందరూ తినే అయిపోతుందా లేకపోతే ఎవరైనా చేస్తున్నారంటే ఎస్, తిని ఒక మజిల్ చేస్తుంది. ఆ మజిల్ పేరు ఐరిస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మజిల్ పేరు ఐరిస్ అనమాట. సో ఈ ఐరిస్ అనే మజిల్ అనేది దాన్ని చిన్నగా దాన్ని పెద్దగా పెద్దగా చిన్నగా ఈ రకంగా చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూపిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చిన్న సైజు పెద్ద సైజు మన మజిల్స్ అనేవి బాడీలో ఏం చేస్తాయి, మూమెంట్కి ఎక్కువగా రీజన్ అవుతాయి కదా, సేమ్ ఈ ఐరిస్ కూడాను అవుతుంది. అయితే ఈ ఐరిస్కున్న బ్యూటిఫుల్ 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 థింగ్ ఏంటంటే ఈ భూమి మీద ఒక్కొక్క కన్ను కలర్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉంటుంది. దాని వెనకున్న రీజన్ ఏంటంటే ఈ ఐరిస్ అనమాట. కొంతమందికి ఐరిస్ గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఇలా రకరకాల కలర్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. దాని వెనకున్న రీజన్ ఏంటంటే ఈ ఐరిసే అనమాట. ఈ ఐరిస్ డిఫరెంట్ కలర్లో ఉంటే వాడి కన్ను డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఐరిస్ ప్యూపిల్ క్లియర్గా డిఫరెన్షియేట్. కొంతమంది కలర్స్, కొంతమంది ఐ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది, అంటే ఐరిస్ బ్లూ కలర్లో ఉంటుంది. కొంతమంది చూడండి ఐరిస్ ఈ రకంగా బ్రౌన్ కలర్లో ఉందో. ఇంకా 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 చూడండి వీడి కలర్ చూడండి, వీడిది మంచి బ్లూ కలర్లో ఉంది వీడి ఐరిస్. సో వీడి చూడండి డిఫరెంట్ కలర్ ఉంది ఐరిస్. ఇంకా వీడిది డిఫరెంట్గా ఉంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్ ఉంది మంచిగా మెజారిటీగా. ఇంకేమైనా ఉన్నాయా? ఐరిస్ కలర్స్ అని కొడతాం. సో బాగున్నాయి మంచి మంచి కళ్ళు, మ్యాస్ట్ బాగున్నాయి రకరకాలవి. మోస్ట్ పీపుల్కి అయితే ఈ డార్క్ బ్రౌన్ ఉంటుంది మోస్ట్ పీపుల్కి. ఓకే, ఐరిస్ సంగతి చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. మన బాడీలో చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ లెన్స్. సో ఐకి సంబంధించి ఒక లెన్స్. మీరు ఆల్రెడీ కాన్కేవ్ లెన్స్ చూస్తారు, ఆల్రెడీ కాన్వెక్స్ ఈ రకంగా కాన్కేవ్ లెన్స్ చూసారు, కాన్వెక్స్ లెన్స్ చూసారు. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉండేవి. సో దీనికి ఇక్కడ వేసామనుకోండి, దీని యొక్క ఫోకల్ లెంత్ ఎక్కడంటే ప్రతిసారి ఇక్కడికే ఫోకస్ చేస్తుంది. సో తను ఇక్కడ వరకు ఫోకస్ చేయాలంటే కష్టం అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్. కానీ మన బాడీలో మనకి ఉన్న ఈ ఐలాండ్స్ ఉంది కదా, ఈ ఐలాండ్స్ మాత్రం కాస్త డిఫరెంట్. సో ఇది అడ్జస్టబుల్ అనమాట. మాటకి కూడా నువ్వు ఫోకస్ని అంతటిని కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకు సార్ ఈ రకంగా అడ్జస్ట్ అవుతుంది? ఈ ఐలాండ్స్ అనేది ఏం సార్ చేస్తుంది? మేజర్గా రీజన్ ఏంటంటే దీని నుండి లైట్ రేస్ ఇలా వెళ్ళాయి అనుకోండి, ఈ లైట్ రేస్ ఏం చేస్తుంది, చక్కగా ఇది ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది అవసరమైతే దీని యొక్క ఫోకసింగ్ పవర్ ఎలాగ మార్చగలదంటే ఇక్కడ కూడా ఫోకస్ చేయగలదు. ఇది అవసరమైతే ఎంత దూరం కూడా ఫోకస్ చేయగలదు అనమాట. ఇలా డిఫరెంట్గా ఈ ఐలాండ్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది కంప్లీట్గా కూడాను. సో ఈ ఐలాండ్స్ అనేది ఎప్పుడైతే ఇలా థిక్గా మారిపోతాం, ఈ రకంగా థిక్గా మారిపోద్దు, దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది చాలా తగ్గిపోద్ది. సో ఇంత దగ్గరికి వచ్చేస్తుంది ఫోకల్ లెంత్ అంతా కూడా ట్వీన్. సో ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది చాలా థిన్గా మారిపోద్దో దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది దూరంగా వెళ్తుంది ఇలా. సో ఈ ఐలాండ్స్ అనేది మన బాడీలో కరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఈ భూమి మీద రకరకాల ఇమేజెస్ అన్నీ చూడాలి అని అనుకుంటే ఈ లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే ఈ లెన్స్ అనేది లేదో లెన్స్ లేకపోతే లైట్ రేస్ రావు. లైట్ రేస్ వచ్చిన వాటిని కరెక్ట్గా ఈ రకంగా మెర్జ్ చేయవు. కన్వర్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అవ్వు కనిపించదు కదా. సో ఈ రకంగా కన్వర్జ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ ఐలాండ్స్ అనేది ప్లే చేస్తుంది. సో ఇలా కన్వర్జ్ కరెక్ట్ టైంలో చేయాలి, కరెక్ట్ ప్లేస్లో చేయాలి. కరెక్ట్ ప్లేస్లో చేయకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇది ఐలాండ్కి సంబంధించి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా
ఇదే ఐరిస్ ఐరిస్ అంటున్నాను, ఇదే అనమాట కంప్లీట్గా మనకు కావాల్సిన లెన్స్. సో ఇది బాగుంది కదా లెన్స్, డిఫరెంట్గా ఉంది. సో ఈ లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఏంటి సార్ అంత ఇంపార్టెంట్ థింగ్? నిజంగా అంత ఇంపార్టెంట్ అంట? ఎస్. ఎప్పుడైనా లైట్ రేస్ ఇలా ట్రావెల్ అయిన కాస్త ఎక్కడో దగ్గర కన్వర్జ్ అవుతాయి కదా. కన్వర్జ్ అయినవంతా కూడాను ఒక పర్టికులర్ ప్లేస్లో కనిపించాలి అంటే వెనక స్క్రీన్ ఉండాలి. ఎగ్జాంపుల్కి మూవీ హాల్లో థియేటర్ ఉంటుంది కదా, థియేటర్లో ఒక స్క్రీన్ ఉంటుంది. సో లైట్ రేస్ అన్నీ పడితే ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద పడతాయో అప్పుడే మనకి ప్రాపర్ ఇమేజ్ పడుతుంది. అలాంటిది మన ఐకి సంబంధించి కూడాను ఒక స్క్రీన్ ఏంటంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను గీస్తున్న ఈ బార్డరే, దీన్నే రెటీనా అంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బార్డర్ అనమాట స్క్రీన్లా పనిచేస్తుంది. సో ఇక్కడ చుట్టూ కూడాను రెటీనా అనేది ఉంటుంది. ఈ రెటీనా పైన ఎప్పుడైతే పడతాయో అప్పుడు అనమాట చక్కగా మనకి ఈ ఇమేజెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లేయర్ని రెటీనా అంటారు. సో మనకు మూవీ హాల్లో థియేటర్ స్క్రీన్ ఉంటుంది కదా, అది ఇది రెటీనా. సో మన కథలో ఈ రెటీనా అనేది ఇదే. ఈ రెటీనా అనేది ఒక స్క్రీన్ అనమాట కంప్లీట్గా కూడా. సో దీని మీద పడిందంతా కూడాను యువతల వాళ్ళకి కనిపిస్తుంటుంది. సో ఈ రెటీనా ఎవరికి స్క్రీన్లా పనిచేస్తుంది? బ్రెయిన్కి స్క్రీన్లా కనిపిస్తుంది. ఎప్పుడైతే దీని మీద ఏదైనా ఒక ఇమేజ్ పడింది అనుకో, ఆ ఇమేజ్ని మన బ్రెయిన్ అర్థం చేసుకుని అది మనకి అర్థమయ్యేలా చేస్తుంది. ఓకే ఇదొక ఇమేజు అనుకుని అర్థమయ్యేలా చేస్తుంది. సో ఈరోజు మనం ఈ భూమి మీద ఏవైతే చూస్తున్నామో ప్రతి ఒక్కటి కూడాను ఈ రెటీనా మీద పడింది, మన బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. సో అది సిచ్యువేషన్. అయితే మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్ మీద అంటే ఇమేజ్ ఎప్పుడైనా దీని మీద పడేటప్పుడు రెటీనా ఎందుకు ఆ ఇమేజ్ పడింది అది ఒక స్క్రీన్లా పనిచేస్తుంది అంటే మేజర్గా రీజన్ ఒకటే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దీని మీద అనమాట లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో దీని చుట్టూ కూడాను లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయో దీని మీద పడిన లైట్స్ అన్నింటినీ కూడాను తను అర్థం చేసుకుంటుంది. ఈ లైట్ సెన్సిటివ్ సెల్స్ కూడాను 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి రాడ్, ఇంకొకటి కోన్. సో కోన్ గురించి చెప్తాను చూడండి. కోన్ అంటే బర్త్డే పార్టీల్లో చాలామంది హ్యాపీ బర్త్డే అనేటప్పుడు పైన ఒక తల మీద చిన్న టోపీ పెట్టుకుంటారు, చిన్న హ్యాట్. అది కోన్ కదా. ఆ కోన్ ఎలా ఉంటుంది? కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఎస్, ఈ కోన్ అలా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ అంత కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఈ కోన్ అనే సెల్ అనేది ఏం చేస్తుంది తెలుసా? ఈ టైప్ ఆఫ్ సెల్ అనేది కలర్స్ని ఐడెంటిఫై చేయడానికి. మనం ఈ భూమి మీద రకరకాల వస్తువులన్నీ చూస్తాం, అన్నీ డిఫరెంట్ వస్తువులే, అన్నీ డిఫరెంట్ కలర్సే. ఆ కలర్స్ అన్నిటిని చూడడానికి ఈ కోన్ సెల్స్ అనేవి యూజ్ చేస్తాయి. సో ఏ కలర్ పడింది, ఎంత డెప్త్ పడింది అనుకుని అంతా చెక్ చేస్తుంది ఈ భూమి మీద ఉన్న రకరకాల సెల్స్ అన్నిటికీ కూడా. వాట్ అబౌట్ రాడ్? ఈ రాడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్ సెల్స్ అనేవి మనం చూసిన ప్రతి వస్తువుకి కూడాను ఏముంటాయి అంటే ప్రతి వస్తువుకి దానికంటూ ఒక షేప్ ఉంటుంది, దానికంటూ ఒక సైజ్ ఉంటుంది. సో దానికంటూ ఒక బ్రైట్నెస్ ఉంటుంది. సో ఈ మూడింటిని కూడాను అది ఎంత బ్రైట్నెస్గా ఉంది, ఎంత సైజ్ ఉంది, ఎంత షేప్ ఉంది, ఎలాంటి షేప్ ఉంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ అర్థం చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి ఇస్తారు? ఇదంతా కలిపి లాస్ట్కి బ్రెయిన్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు అనమాట వీళ్ళు. సో ఈ బ్రెయిన్కి ఎవరు ఇస్తున్నారు అంటే ఒక ఆప్టికల్ నెర్వ్ ఉంటుంది. సో ఈ రకంగా ఒక ఆప్టికల్ నెర్వ్ ఉంటుంది. సో ఈ ఆప్టికల్ నెర్వ్స్ అనేవి బ్రెయిన్కి పంపిస్తాయి కంప్లీట్గా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఈ ఆప్టికల్ నెర్వ్స్కి ఎలా పంపిస్తాయి అంటే ఎప్పుడైతే రెటీనా మీద పడిందో ఇమేజ్ పడిన వెంటనే అది ఎంత షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది, ఏ కలర్లో ఉంది, అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సహాయంతో. సో ఏంటి సార్ బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుందా? ఎస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి ఎలక్ట్రికల్ సిగ్నల్ సహాయంతో ఈ ఆప్టికల్ నెర్వ్ త్రూ వెళ్తాయి అనమాట కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. ఓకేనా? ఇదంతా వెళ్ళి బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. అయితే ఇక్కడ రెటీనా మీద ఇమేజ్ ఎలా పడుతుంది తెలుసా? రివర్స్లో పడుతుంది. అదేంటి సార్ రెటీనా మీద ఇమేజ్ రివర్స్లో పడుతుందా? ఈ రెటీనా పైన పడే ప్రతి బొమ్మ కూడాను రివర్స్లోనే ఉంటుంది. యాక్చువల్లీ మనము ఒక ట్రీని ఇలా చూసాం అనుకోండి, ఇమేజ్ తినేలా అర్థం చేసుకుంటుంది తెలుసా? రెటీనా పడిన ఇమేజ్ ఇలా రివర్స్లో పడుతుంది. సో ఈ రకంగా ఇలా రివర్స్లో ఎప్పుడైతే పడుతుందో బ్రెయిన్ దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటుంది అనమాట. ఈ రకంగా స్ట్రైట్ చేసుకుని ఒక పని చేయబోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మనకి ఐస్ 2 ఉంటాయి కదా, ఈ 2 ఐస్ కూడా ఏం చేస్తాయి అంటే ఎక్కడో ఇమేజ్ ఈ 2 ఇమేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ రెండింటిని కూడా మెర్జ్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ తీసుకుని వస్తుంది. ఈ పని కూడాను ఇక్కడే జరుగుతాయి అనమాట. సో ఈ ఆప్టికల్ నెర్వ్ ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మేజర్గా జరుగుతూ ఉంటుంది. సో రెటీనా మీద లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి, అవి కూడా ఏంటి రాడ్, ఒకటి కోన్ అనేది కలర్స్ని మెజర్ చేయడానికి.
సో ఈ కోన్ అనేది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బర్త్డే బాయ్ తన తలపైన కలర్ఫుల్ కోన్ పెట్టుకుంటారు కదా అది. నెక్స్ట్ రాడ్ అనేది ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఉంది, దానికి షేపు, సైజు, దాని యొక్క డెప్త్ అండ్ దానికి సంబంధించిన బ్రైట్నెస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది రెటీనా మీద పడే ప్రతిదీ కూడా రివర్స్లో పడుతుంది. అయితే చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను, ఇక్కడ ఈ లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ అనేది అవసరమైతే సైజ్ అనేది పెరుగుతుంటుంది, అవసరమైతే తగ్గుతూ ఉంటుంది, ఈ రకంగా పెరుగుతుంటుంది, ఈ రకంగా తగ్గుతూ ఉంటుంది అని కొంచెం చెప్పాం కదా. మరి దీన్ని కూడాను కంట్రోల్ చేయడానికి ఏదైనా మజిల్స్ ఉంటాయా అంటే ఎస్, దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్నే ఏంటంటే సీలియరీ మజిల్స్ అంటారు. సో ఉన్నాయా, వీటిని సీలియరీ మజిల్స్ అంటారు కంప్లీట్గా కూడా. ఈ రెడ్ కలర్లో ఉన్నవంటే సీలియరీ మజిల్స్. ఏంటి సీలియరీ మజిల్స్ ఏం చేస్తాయి అంటే సేమ్ ఇది కూడాను ప్యూపిల్కి ఏ రకంగా అయితే ఐరిస్ అనేది ఏ రకంగా వాటికి మెజర్ అంటే చిన్న సైజు పెద్ద సైజు చేసుకుని వెళ్తుందో సేమ్ లెన్స్ కూడా అంతే. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం దగ్గర నుండి చూసామనుకో, ఏం లేదు, మీ ఫింగర్ ఉంది కదా, మీ ఫింగర్ని 2 కంటి మధ్యన పెట్టి ముందుకి వెనక్కి జరిపించండి. అలా వెనక్కి వెళ్తుంటే కాస్త క్లారిటీ వస్తుంటుంది, అలా ముందుకు వస్తుంటే ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతూ ఉంటుంది. సో మీ ఇండెక్స్ ఫింగర్ని ఒకసారి ట్రై చేయండి, మీ చూపుడు వెళ్ళని మీ కంటి ముందు నుండి ముందుకి వెనక్కి తీసుకుని వెళ్ళడానికి. సో ఇలా తీసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా దాని మీద ఫోకస్ అడ్జస్ట్ చేయడానికి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఫోకస్ చూపిస్తా. ఇక్కడ బుద్ధుడిది ఒక ఇమేజ్ కనిపిస్తుంది, చెక్ చేయండి. సో బుద్ధుడి ఇమేజ్ కాస్త బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, బుద్ధుడి ఇమేజ్ బ్లర్ అయిపోయింది, తర్వాత ఫోకస్ అంతా వెనక్కి కొబ్బరి చెట్టు. మళ్ళీ చూడండి, బుద్ధుడి ఇమేజ్కి మళ్ళీ వచ్చింది ఫోకస్, తర్వాత మళ్ళీ చూడండి నేను అక్కడ కొబ్బరి చెట్టు ఫోకస్ అయింది. అంటే ఈ రకంగా నీకు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఫోకస్ అనేది మాటికి ముందుకి వెనక్కి అడ్జస్ట్ అవుతుంది. ఇదంతా అడ్జస్ట్ ఎవరు చేస్తున్నారంటే ఈ సీలియరీ మజిల్స్ అనమాట. ఇది కిందకి మీదకి అవుతూ లెన్స్ని అడ్జస్ట్ చేస్తూ మనకి ఇమేజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడేటట్లు చేస్తుంది. ఒకవేళ కానీ అది రాంగ్గా అడ్జస్ట్ అయిందంటే బ్లర్ ఎలా అయిందో చూసారు కదా, సేమ్ అలానే బ్లర్ అయిపోద్ది. చాలామంది ముసలి వాళ్ళు అయిపోయేటప్పుడు ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే టోటల్గా ఏమర్థమైంది అనే సిచ్యువేషన్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ కార్నియా ఉంటుంది, కార్నియా తర్వాత ప్యూపిల్ ఉంటుంది, సో ప్యూపిల్ తర్వాత లెన్స్ ఉంటుంది. ఇది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ మజిల్ సంగతి చూసుకున్నట్లయితే ప్యూపిల్ని కంట్రోల్ చేయడానికి ఐరిస్ ఉంది, అదే రకంగా ఇక్కడ ఈ లెన్స్ని కంట్రోల్ చేయడానికి సీలియరీ మజిల్స్ ఉన్నాయి. ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి, మన కంటికి ఎఫెక్ట్ కాకుండా లిక్విడ్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్. ఈ లిక్విడ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఈ లిక్విడ్స్ ఎప్పుడైతే కంటి పైన ఉంటాయో కంటికి దెబ్బ తగలదు. సో అలా దెబ్బ తగలకుండా కాపాడేది ఏంటి అని చూద్దామా. ఇక్కడ ప్యూపిల్ ఉంది కదా, ఈ ప్యూపిల్కి దెబ్బ తగలకుండా ఇక్కడ లిక్విడ్ ఒకటి ఉంది. సో ఈ లిక్విడ్ అనేది ప్యూపిల్ని కాపాడుతుంటుంది. ఈ లిక్విడ్ కంటూ ఒక పేరు ఉందన్నమాట, దాని పేరే ఎక్వియస్ హ్యూమర్. సో దానికి ఉన్న పేరు ఏం పేరండి, ఎక్వియస్ హ్యూమర్. సో ఇది కంటి పైన ఉన్నటువంటి వాటిని దెబ్బ తగలకుండా, ఏదైనా దాని మీద దుమ్ము ధూళి ఇలాంటివి వచ్చేస్తాయి కదా, లేకపోతే కంటికి కాస్త దెబ్బ తగులుతుంటాయి కదా, అదే రకంగా ఈ లెన్స్ పాడవకుండా, ఈ ప్యూపిల్ పాడవకుండా ఇక్కడున్న లిక్విడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటుంది. చెప్పాను కదా, అది వాటర్లా ఉంటుంది కాబట్టి దానికి ఎక్వియస్ హ్యూమర్ అంటాం. సేమ్ అదే సిచ్యువేషన్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఈ మొత్తం ఐబాల్ ఉందా, ఈ ఐబాల్ అంతట్లో కూడా ఒక లిక్విడ్ ఉంటుంది, ఈ ఐబాల్ మొత్తంలో కూడా ఒక లిక్విడ్ ఉంటుంది, దాని పేరు ఏం పేరు అంటే విట్రస్ హ్యూమర్. సో విట్రస్ హ్యూమర్. సో ఇది కూడా సేమ్ అనమాట. 1% వేరే ప్రోటీన్స్ లేకపోతే రకరకాల ఎమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మిగిలినంతా కూడా ఇక్కడ కూడా మ్యాక్సిమం లిక్విడ్ లాగా ఉంటుంది. ఇదంతా ఎందుకు సార్ అంటే మన ఐబాల్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, మన ఐ పైన ఏదైనా ప్రెజర్ పడితే అది లోపల ఉన్న సిస్టమ్ పాడవకుండా లిక్విడ్ అంతా కూడా ఫిల్ చేసి చాలా బాగా కాపాడుతూ ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అంతా కూడా. సో ఈ రకంగా విట్రస్ హ్యూమర్ ఉంటుంది. సో 3 టైప్స్ ఆఫ్ కనిపించారు. ఇక్కడ ఉన్నదేమో ఎక్వియస్ హ్యూమర్, ఈ ఐబాల్ చుట్టూ ఉన్నదేమో ఇది అంతా కూడా విట్రస్ హ్యూమర్ వి, ఇదేమో ఎక్వియస్ హ్యూమర్ ఏవి అనుకుని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి. ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ మన కంటి పైన కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి అనమాట. ఆ బ్లైండ్ స్పాట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కంటితో చూసినప్పుడు
మ్యాక్సిమం చూస్తాం, కానీ ఒక పర్టికులర్ పొజిషన్ వచ్చినప్పుడు మాత్రం మనం చూడలేమన్నమాట. సో ఆ పర్టికులర్ పొజిషన్ వచ్చేటప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది దీని మీద పడదు, లైట్ రిఫ్లెక్షన్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ మీద పడదు, దీన్నే బ్లైండ్ స్పాట్ అని అంటారు. సో దీని గురించి నేను ఒక వీడియో సజెస్ట్ చేస్తాను, ఆ వీడియో ఒకటి చూడండి. నేను చెప్పేదానికంటే ఆయన ఇంకా బాగా చెప్తారు. సో ఆ వీడియో చూపిస్తాను, ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ఐ గురించి మీరు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకున్నారు ఫిజికల్గా. సో ఫిజికల్గా నేర్చుకున్నారు, నాకన్నా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో ఉంది. ఆ వీడియోని మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఆ వీడియో చూసేయండి. సో ఆ వీడియో చూస్తే ఇంకా బాగా క్లారిటీగా సూపర్గా అర్థమవుతుంది. ఆ వీడియో ఏమనుకుంటున్నారా, తెలుగుబడి అనుకుని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో. ఈ తెలుగుబడిలో ఐకి సంబంధించి ఐ ఎలా వర్క్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ సూపర్గా చెప్తారు కదా, ఎక్సలెంట్. మనకున్న ఈ 576 మెగాపిక్సెల్ కెమెరా అంటే మన కన్నుని ఇంత బాగా నేను చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సూపర్గా చెప్తారు ఈ సారు. సో ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఉన్న పార్ట్స్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారో అది వినండి, సూపర్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎందుకు 2 టైప్స్ ఆఫ్, ఎందుకు 2 కళ్ళు ఉండాలి? సింగిల్ కన్ను ఉంటే సరిపోదా? ఒక్క కన్ను ఉంటే ఎందుకు సరిపోదు అనుకోనంటే, యాక్చువల్లీ మనకు ఒక్క కన్ను ఉందనుకోండి, ఇలా సింగిల్ కన్ను ఉంటే ఇది ఇలా 150 డిగ్రీస్ వ్యూ కవర్ చేయగలదు. సో 150 డిగ్రీస్. కానీ మనకి ఎప్పుడైతే 2 కళ్ళు ఉన్నాయో ఇది కూడా మళ్ళీ 150 డిగ్రీస్ కవర్ చేస్తుంది. సో ఇది 150 డిగ్రీస్. ఇలా టోటల్గా 150 + 150 కామన్గా ఉన్నదంతా పోతే 180 డిగ్రీస్ వ్యూస్ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఇంతవరకు కవర్ చేస్తుంది న్యూ. సో న్యూ అనేది ఇప్పుడు ఇంతవరకు కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. టోటల్గా ఇదంతా కూడా కవర్ చేయగలదు. ఇది ఫస్ట్ రీజన్. సో ఇది ఎప్పుడైతే ఈ రకంగా కంబైన్డ్గా 2 ఐస్ ఉన్నాయో ఈ రకంగా ఇది కంబైన్డ్గా 180 డిగ్రీస్ వ్యూ కవర్ చేయడానికి పనికి వస్తుంది. రెండోది, మనం ఒక కన్నుతో చూస్తే ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ కనిపిస్తుంది, ఇంకొక కన్నుతో చూస్తే ఇంకొక టైప్ ఆఫ్ ఇమేజ్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 ఇమేజెస్ కూడాను ఒకటే లాగా అర్థం చేసుకొని ఇంకా డీటెయిల్గా చూస్తే మనకి ఇంకా క్లారిటీ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ 2 ఇమేజెస్ని ఇంపోజ్ చేసి ఒకటే ఇమేజ్గా చూపిస్తే అది ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే మీరు ఏదైనా ఒక వస్తువుని సింగిల్ కన్నుతో చూడండి, అదే వస్తువుని వెంటనే మళ్ళీ ఇంకొక కన్నుతో చూడండి, ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో చూడండి. ఇలా చూసేటప్పుడు అది కాస్త లెఫ్ట్కి రైట్కి జరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైతే 2 కళ్ళని చూస్తారో ఆ 2 ఇమేజెస్ మెర్జ్ అయిపోయి ఒక సింగిల్ ఇమేజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి మేజర్గా బెనిఫిట్స్ ఆఫ్ 2 ఐస్ అనమాట ఇది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మన బాడీకి సంబంధించినంత వరకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనే విషయం కంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఈ లెన్స్ రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట చాలా వరకు కూడాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ లెన్స్ మాటికి కూడా చిన్నదవ్వడం పెద్దదవ్వడం అంటారు. అంటే ఒక రకంగా చిన్నగా అకామిడేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అకామిడేషన్ ఏ రకంగా అవుతుంది ఏంటి కదా అనేది ఇప్పుడు నీట్గా డీటెయిల్గా చెప్తాను. సో ఈ లెన్స్ చేసే మ్యాజిక్ అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు చెప్పబోయేది పవర్ అకామిడేషన్ అనే మాటతో చెప్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను, మన ఐకి లెన్స్ అంటూ ఉంటుంది. ఈ లెన్స్ అనేది అవసరమయ్యేటప్పుడు లావుగా ఉంటుంది, అవసరమయ్యేటప్పుడు తిన్నగా కూడా ఉంటుంది. ఇలా ఎందుకు మారుతుంది అంటే మేజర్గా కూడా సింపుల్ రీజన్ ఒకటే, దీని నుండి వచ్చే రేస్ అనేవి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క రకంగా, ఇప్పుడు ఇన్కేస్ ఇలా లావుగా ఉందనుకో చాలా షార్ట్గా ఫోకస్ చేస్తుంది అక్కడ ఇన్కేస్ అది చాలా తిన్నుగా ఉందనుకో చాలా దూరంగా ఫోకస్ చేస్తుంది. సో ఈ రకంగా రకరకాలుగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా లెన్స్ అనేది పెద్దగా చిన్నగా మారడాన్నే ఇలా చేయడాన్నే అకామిడేషన్ అంటారు. ఏమి అకామిడేట్ చేస్తుంది? పవర్ని అకామిడేట్ చేస్తుంది. మనం ఆల్రెడీ లెన్స్ యొక్క పవర్కి ఒక ఫార్ములా చెప్పుకోం, పవర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ లెంత్ అనుకోని. అంటే ఒక లెన్స్కి సంబంధించిన పవర్ దేని బట్టి చెప్తున్నాం, తన యొక్క ఫోకల్ లెంత్ ఎంత డిస్టెన్స్లో చేయగలదు అనే దాన్ని బట్టి చెప్తున్నాం కదా. సేమ్ ఇక్కడ ఏంటంటే దీనికంటే ఒక ఫిక్స్డ్ పవర్ లేదు. ఇది మాట్లాడితే తక్కువ చేయగలదు దాని యొక్క లెన్స్ పవర్, అవసరమైతే ఎక్కువ కూడా చేయగలదు అనమాట. సో ఈ రకంగా పవర్ అకామిడేట్ చేస్తుంది. అసలు ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది కథ అంతా కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఫస్ట్ సిచ్యువేషన్లో ఏమైందంటే, బుద్ధుడు కనిపిస్తున్నాడు, తర్వాత బుద్ధుడు బ్లర్ అయిపోయాడు, తర్వాత చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, చెట్టు బ్లర్ అయిపోయింది అండ్ బుద్ధుడు చూస్తున్నాడు. అంటే నువ్వు ఎవరి వైపు చూస్తుంటే నువ్వు ఎవరి వైపు చూస్తుంటే వాడు క్లియర్గా కనిపిస్తున్నాడు, మిగిలిన వాళ్ళు బ్లర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే,
లార్జ్ డిస్టెన్స్లో ఫోకస్ చేస్తుంటే చుట్టూ కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అసలు ఎలా కనిపిస్తుంది, ఏంటి కనిపిస్తుంది అనే కథ చెప్తుంది చూడండి. ఈ ఎలాంటి దానికైనా సరే ముందు మనకు కావాల్సింది లెన్స్. సో ముందు ఒక లెన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా ఒక లెన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇలా ఒక లెన్స్ ఉంది. ఈ లెన్స్ వచ్చిన తర్వాత చుట్టూ కూడా రెటీనా కావాలి కదా, ఇలా రెటీనా, ఈ రెండే కావాలి మనకి. ఈ రెండు ఉంటే సరిపోద్ది. సో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కాన్వెక్స్ లెన్స్ ఉంది కదా, ఈ కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడైనా ఏం చేస్తుంది అంటే తన నుండి వచ్చిన లైట్ రేస్ అన్నింటిని కూడా కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో పాయింట్ 1. సో ఈ లెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే తన నుండి ఏదైనా ఒక ప్యారల్ లైట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇలా ఫోకస్ నుండి పంపిస్తుంది. పాయింట్ 1. సో ఏదైనా ఒక లైట్ రే అనేది ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వచ్చింది అనుకోండి, ఆప్టికల్ సెంటర్ నుండి పంపిస్తుంటుంది. ఇంకొక సిచ్యువేషన్ కూడా చూపిస్తాయి ఇలా. సో ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తే ఆప్టికల్ సెంటర్ నుండి చూపిస్తుంది మిడ్ పాయింట్. ఇంకొక సిచ్యువేషన్ అంటే ఇంకొకటి ఏదైనా సరే ఇలా ఫోకస్ నుండి వచ్చింది అనుకోండి, దాన్ని ఇలా ప్యారల్గా పంపిస్తుంది. ఇది దీనికి సిచ్యువేషన్ అంతా కూడాను. ఓకే, కంప్లీట్గా. సో ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కాబట్టి ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇంకొక రూల్ అనమాట. ఎప్పుడైనా లైట్ రేస్ అనేవి మెర్జ్ అయితేనే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక ట్రీ అనుకుందాం. సో ట్రీ యొక్క ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, లైట్ రేస్ ఎప్పుడైతే మెర్జ్ అవుతాయో అలా ఫామ్ అవుతుంది. ఎప్పుడు కూడా రివర్స్లోనే ఫామ్ అవుతాయి అనమాట. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడా. సో ఇప్పుడు లైట్ రేస్ మన కంటిలో ఎలా మెర్జ్ అవుతుంది, ఏంటి అవుతుంది అనేది ఇప్పుడు చూస్తే దూరంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ముందు మనం ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ని డ్రా చేసుకోవాలి. సో ప్రిన్సిపల్ యాక్సెస్ని డ్రా చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్ ఉండేటప్పుడు ముందు ఇక్కడ ఒక చెట్టు తీసుకుందాం. అది చెట్టు కదా, సో చెట్టు అనేది తీసుకుందాం. ఇలా చెట్టు ఉంది. ఇలా చెట్టు నుండి ఇప్పుడు లైట్ రే అనేది ఇప్పుడు ఏమైంది, ఒకటి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది. ఇలా లైట్ రే ప్యారలల్గా వచ్చేటప్పుడు ఇది ఎక్కడ మెర్జ్ అవుతుంది, ఫోకస్ దగ్గర మెర్జ్ అయింది. ఇలా ఫోకస్ దగ్గర పడింది. పాయింట్ 1. ఓకే, ఫోకస్. నెక్స్ట్ ఇంకొక లైట్ రే కూడా వచ్చింది. ఈ లైట్ రే అనేది దేని నుండి వెళ్తుందంటే ఆప్టికల్ సెంటర్ ఉంది కదా, ఈ ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళింది. ఇలా ఈ రెండు మెర్జ్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. ఇలా కలుసుకొని రెటీనా మీద పడాలన్నాను కదా, ఏదైనా సరే రెటీనా మీద పడితేనే అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ జనరల్ మన బాడీ సిస్టమ్స్ అనమాట ఫోకస్ పాయింట్ ఎక్కడ ఉండడానికి ట్రై చేస్తుంటుంది తెలుసా, లెన్స్ అనేది ఈ ఫోకస్ పాయింట్ అనేది రెటీనా పైన ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రెటీనా పైన పడుతుందో అప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది లార్జ్ డిస్టెన్స్కి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే ఇక్కడ బుద్ధుడు అనేవాడు షార్ట్ డిస్టెన్స్లో ఉన్నాడు. సో బుద్ధుడు షార్ట్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, బుద్ధుడు షార్ట్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అనే సిచ్యువేషన్ ఇప్పుడు చూపిస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇది ఒక లెన్స్ కదా, సో ఇది ఒక లెన్స్, సో ఇది ఒక ఐబాల్, ఇలా రెటీనా. సో బుద్ధుడు ఎప్పుడైతే షార్ట్ డిస్టెన్స్లో ఉన్నారో అప్పుడు లైట్ రేస్ ఎలా వెళ్తున్నాయి తెలుసా, యాక్చువల్లీ బుద్ధుడి దగ్గర నుండి. సో ప్రిన్సిపల్ యాక్సెస్ డ్రా చేస్తాను చూడండి. ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్, ఇలా లైట్ రేస్ అసలు ఎలా వెళ్తున్నాయి తెలుసా, ముందు ఒక ప్యారలల్ లైట్ రే వెళ్తుంది కదా, ఈ ప్యారలల్ లైట్ రే అనేది కన్నా ముందు ఆప్టికల్ సెంటర్ నుండి ఒక లైట్ రే వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది. సో ఇక్కడ బుద్ధుడి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే సిచ్యువేషన్, ఈ లైట్ రే అనేది రెటీనా మీద పడకుండా ఇలా ముందుకెళ్ళిపోతుంది. పాయింట్ 1. రెటీనా పైన పడకుండా ఇలా ముందుకెళ్ళిపోతుంది. పాయింట్ 1. సెకండ్ ఇంకొక లైట్ రే కూడా ఉంది కదా, ఇది ఆప్టికల్ సెంటర్ నుండి వచ్చింది. ఈ ఆప్టికల్ సెంటర్ నుండి వచ్చింది కూడా ఇలా వెళ్ళిపోతుంది అంట ప్యారలల్గా. అంటే ఇవి మెర్జ్ అవ్వట్లేదు. మెర్జ్ అవ్వకుండా ఇమేజ్కి ఇక్కడ రెటీనా పైన పడకుండా ఇది ఎక్కడో దూరంగా వెళ్ళి మెర్జ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కటేసారి ఈ 2 ఇమేజెస్ కూడా ఇలా పడతాయి. ఒకటేసారి ఏం పడుతుందంటే లార్జ్ డిస్టెన్స్ ఇమేజ్ అనమాట ఫోకస్ అవుతుంది, షార్ట్ డిస్టెన్స్ ఇమేజ్ అనమాట ఇలా బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే. సో దీన్ని మీరు ఎలా ఊహించుకోవాలంటే ఒకేసారి ఈ 2 జరుగుతున్నాయి అనమాట. ఇది సిచ్యువేషన్. ఇలా ఒకేసారి ఈ 2 జరగడం వల్ల ఏమవుతుందంటే లార్జ్ డిస్టెన్స్ అనేది ఫోకస్ అవుతుంది. ఓకే, ఇలా ఫోకస్ అయ్యేసి ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ దూరంగా ఉన్న సిచ్యువేషన్ చూసారా, ఈ రకంగా అవ్వట్లేదు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వేరేలా చెప్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే షార్ట్ డిస్టెన్స్లో ఉన్న మన బ్యాట్మ్యాన్ ఎలాగ రిసీవ్ చేసుకుంటాడు ఏంటి కదా అనేది చూద్దాం యాక్చువల్లీ. సో షార్ట్ డిస్టెన్స్ కదా, ముందు లెన్స్ అనేది డ్రా చేద్దాం. సో లెన్స్ అనేది డ్రా చేస్తాము, ఐబాల్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్కి చూద్దాం. షార్ట్ డిస్టెన్స్కి చూస్తే ఏ రకంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, షార్ట్ డిస్టెన్స్ది ముందు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షార్ట్ డిస్టెన్స్లో ఉన్న బుద్ధుడి బొమ్మ కనిపించాలని అనుకుంటాం. ఓకే, బుద్ధుడి బొమ్మ. సో ఇది బుద్ధుడు అనుకుంటాం. బుద్ధదేవుడు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ రే అనేది బుద్ధుడి నుండి ఏ రకంగా పడుతుంది చూద్దాం. నువ్వు షార్ట్ డిస్టెన్స్లో ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఐలాండ్స్ కూడా ఏమవుతుందంటే ఇలా షార్ట్ అయిపోద్ది. పాయింట్ 1 ఏంటంటే ఐలాండ్స్ కూడా బాగా థిక్ అయిపోద్ది. ఎప్పుడైతే థిక్ అయిపోయిందో ప్రిన్సిపల్ యాక్సెస్ ఒకసారి డ్రా చేద్దామా. ప్రిన్సిపల్ యాక్సెస్ డ్రా చేసేటప్పుడు
ఎప్పుడైతే థిక్ అయిపోయిందో దీని యొక్క ఫోకల్ లెంత్ అంటే ఫోకస్ పాయింట్ కూడా చేంజ్ చేసేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అప్పుడు ఫోకస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముందుకు తీసుకుని వస్తుంది. ఇలా ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు లైట్ రేస్ అనేవి ఎలా వెళ్తాయో చూద్దాం. సో ఇప్పుడు ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళింది. సో ఇలా థిక్ అయిపోవడం వల్ల ఇప్పుడు లెన్స్ అనేది ఫోకస్ నుండి పంపిస్తుంది. సో ఇలా ఫోకస్ నుండి పంపించింది లైట్ రే. ఓకే, ఇలా ఫోకస్ నుండి పంపించింది పాయింట్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్యారలల్గా ఇంకొక లైన్ అనేది డ్రా చేద్దాం. ఆప్టికల్ అరౌండ్ నుండి ఒక లైట్ లైన్ అనేది వెళ్ళేసి ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఈ రకంగా వెళ్తుంది. ఈ షార్ట్ డిస్టెన్స్ కాబట్టి షార్ట్ డిస్టెన్స్ నుండి ఇంకొక లైట్ రే అనేది ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళి ఇక్కడ మీట్ అయింది. సో ఈ రకంగా లైట్ రేస్ అనేవి 2 వెళ్ళి మీట్ అయ్యింది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ రకంగా ఫోకస్ అయితే ఇక్కడికి వచ్చింది, కాకపోతే 2 మెర్జ్ అయిన పాయింట్ అయితే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మెర్జ్ అయ్యాయి అనమాట. ఈ రకంగా మెర్జ్ అయ్యి ఇక్కడ అనేది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఇలా షార్ట్ డిస్టెన్స్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ చేంజ్ అయిపోయి ఇమేజ్ అనేది ఫ్రంట్ అంటే ఫోకస్ను ఇక్కడ లైట్ రే అనేది ఈ రకంగా వెళ్ళి రెటినా మీద పడేటట్లు చేస్తుంది. ఓకే, ఇది పాయింట్ 1. వాట్ అబౌట్ లార్జ్ డిస్టెన్స్లో ఉన్నది? అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? లార్జ్ డిస్టెన్స్లో ఉన్నది అప్పుడు ఏమవుతుంది, అసలు యాక్చువల్లీ ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఒక చెట్టు డ్రా చేస్తున్నా. ఈ చెట్టే కదా, ఈ చెట్టు అనేది లార్జ్ డిస్టెన్స్లో ఉన్నట్టు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే చూద్దాండి. ఇలా ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది. ఇలా లైట్ రే వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ఫోకస్ పాయింట్ వచ్చింది కదా, ఈ ఫోకస్ పాయింట్ నుండి వెళ్ళిపోతుంది. ఇలా లైట్ రే ఇలా వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక లైట్ రే కూడా ఉంది కదా, ఈ లైట్ రే కూడా ఇలా ప్యారలల్గా వెళ్ళింది. ఓకే, ఈ లైట్ రే కూడా ఇలా ప్యారలల్గా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తూ ఇమేజ్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫామ్ అయిపోతుంది. మనం ముందే చెప్పాము ఇమేజ్ అనేది తప్పనిసరిగా కూడా రెటీనా మీద పడాలి. ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ పడుతుంది చూడండి, ఇమేజ్ అనేది ఫ్రంట్కి పడిపోతుంది. ఇలా ఫ్రంట్కి పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్లర్ అయిపోతుంది. సో చెట్టు బ్లర్ అయిపోతుంది, ఇక్కడ బుద్ధుడి బొమ్మ అనమాట ఫోకస్ అయ్యేసి ఇమేజ్ కనిపిస్తూ ఉందన్నమాట. ఇది ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషన్. సో నువ్వు దేని మీద ఫోకస్ చేస్తే అది జరుగుతుంది అనమాట. సో నువ్వు దూరంగా ఫోకస్ చేస్తే నీ ఫోకల్ లెంత్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ అయ్యేసి ఇక్కడ ఫోకస్ అవుతుంది రెటినా పైన ఎగ్జాక్ట్గా. అదే నువ్వు దగ్గరికి ఫోకస్ చేస్తుంటే ఫోకల్ లెంత్ ఫోకస్ పాయింట్ షిఫ్ట్ అయ్యేసి రెటినా పైన పడేటట్లుగా అడ్జస్ట్ అవుతుంది. షార్ట్వి రెటినా పైన పడేటట్లు అడ్జస్ట్ అవుతుంది. ఈ రకంగా జరుగుతున్నాయి అన్నమాట మేజర్గా కూడా. అందుకే ఇది షార్ట్ డిస్టెన్స్ ఫోకస్ చేసేటప్పుడు లార్జ్ డిస్టెన్స్ని ఫ్రంట్ పడిపోతుంది ఇమేజ్, కాబట్టి ఇమేజ్ బ్లర్ అయిపోతుంది. వేరేజ్ నువ్వు లాంగ్ ఫోకస్ చేసేటప్పుడు షార్ట్ డిస్టెన్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నావు కాబట్టి అవి అసలు మెర్జ్ అవ్వట్లేదు, ఇవి ఎక్కడో దూరంగా వెళ్ళి మెర్జ్ అవుతున్నాయి. సో రెటీనాకి అవతల వెళ్ళి మెర్జ్ అవుతున్నాయి కాబట్టి బ్లర్ అయిపోతుంది. సో దీన్ని బట్టి నీకు ఫైనల్గా ఏం అర్థం అవ్వాలంటే రెటీనాకి ముందు వెళ్ళి మెర్జ్ అయినా రెటీనాకి దూరంగా వెళ్ళి మెర్జ్ అయినా బ్లర్ వచ్చేస్తుంది అనమాట. సో నీకు ఎప్పుడు కూడా రెటీనా పైన ఐ రేస్ అనేవి మెర్జ్ అవ్వాలి. రెటీనాకి ముందు మెర్జ్ అయినా రెటీనాకి అవతల మెర్జ్ అయినా సరే వేస్ట్ అనమాట. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడాను. సో ఈ 2 సిచ్యువేషన్స్లో మీకు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనే విషయం అనేది పక్కా క్లారిటీగా అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అని అంటే, ఎప్పుడైతే నీకు లార్జ్ డిస్టెన్సెస్ కావాలనుకుంటే నీకు ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడు కూడాను లార్జ్ ఫోకల్ లెంత్ ఉండేటట్లు చేస్తుంది. సో ఇక్కడ లార్జ్ ఫోకల్ లెంత్ ఉండేటట్లు నీ లెన్స్ తయారు చేస్తుంది పాయింట్ 1. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, సో ఈ పర్టికులర్ దాని దగ్గర నీకు ఫోకస్ అయ్యేటట్లు చేస్తుంది. వేరేజ్ నీకు ఫోకస్ అనేది షార్ట్ డిస్టెన్స్లో అవ్వాలంటే నీ ఫోకల్ లెంత్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తుంది అనమాట. సో షార్ట్ ఫోకల్ లెంత్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ రకంగా ఫోకల్ లెంత్ని షిఫ్ట్ చేయడాన్నే మనం ఏమని చెప్పామంటే అకామిడేషన్ అని అన్నాం. అందుకే ఇక్కడ స్టార్టింగ్ ఒక పదం వాడడం అకామిడేషన్. సో ఈ రకంగా పవర్ని అకామిడేట్ చేస్తుంది అంట, దాని యొక్క ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది. సో మరొక్కసారి చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే నీకు ఇక్కడ ఇది తిన్నుగా ఉంటుందో లెన్స్ అనేది ఈ రకంగా తిన్నుగా ఉంటుందో, ఇలా తిన్నుగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ అనేది చాలా దూరం ఉంటుంది. సో అప్పుడు నీకేంటి దూరంగా వచ్చిన లైట్ రే కూడా ఎక్కడికి వెళ్తుంది, అండ్ దగ్గర నుండి వచ్చిన లైట్ రే ఉంది కదా ఇది, సో ఇది కూడాను ఇలానే వెళ్ళిపోతుంది అనమాట. ఇది సిచ్యువేషన్. 2 కూడాను ఎక్కడ కూడాను ఇచ్చవ్వట్లేదు. సో ఇది సిచ్యువేషన్ అనమాట. వేరేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ డిస్టెన్స్ వచ్చేటప్పుడు ఫోకల్ లెంత్ తగ్గేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది చాలా బల్జ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా బల్జ్ అయిపోతుందో చాలా లావ్ అయిపోతుందో వీటి యొక్క ఫోకల్ లెంత్ అనేది తగ్గిపోతుంది, అంటే ఫోకస్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఎప్పుడైతే తగ్గిపోద్దో దగ్గర నుండి వచ్చేది హ్యాపీగా కర్వ్ అయిపోతుంది. ఓకే, దగ్గర నుండి వచ్చింది చాలా ఎక్కువ కర్వ్ అయిపోతుంది. వేరేజ్ దూరంగా వచ్చిన ఈ లైట్ రే కూడా ఉంది కదా, ఇది కూడా దూరంగా వచ్చింది కూడా ఓవర్గా కర్వ్ అయిపోయి ఇలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది సిచ్యువేషన్. ఓవర్గా కర్వ్ అయిపోతుంది. ఓకే, ఇలా ముందుకు కర్వ్ అయిపోతుంది. అదే ఇక్కడ చూడండి, ఓవర్గా ఇక్కడ లాస్ట్గా వచ్చింది ఓవర్గా కర్వ్ అవ్వట్లేదు. ఇది మామూలుగా ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఎప్పుడైతే బల్జ్ అయిపోతుందో అది ఓవర్గా వచ్చేసి ఓవర్గా కర్వ్ అయిపోయి ఈ రకంగా సిచ్యువేషన్ అంతా వచ్చేస్తుంది. సో
ఈ లెన్స్లో అసలు ఎందుకు లెన్స్ అనేది ముందుకి వెనక్కి అసలు కదలాలి, ఎలా కదులుతుంది అంటే మీకు ముందే చెప్పాను కదా, సీలియరీ మజిల్స్. సో ఈ సీలియరీ మజిల్స్ రెడ్ కలర్లో చూపించాను కదా, ఈ సీలియరీ మజిల్స్ అనేవి ముందుకి వెనక్కి అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రకంగా పవర్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఒక దాని మీద ఫోకస్ చేసేటప్పుడు 2 ఇమేజెస్ పడితే మనం దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం దాని ఇమేజెస్ మనకి ఇంకా క్లారిటీ కనిపించేటట్లు వాటిని మాత్రమే రెడీ చేసేటట్లు చేస్తూ ఉంటుంది అన్నమాట కంప్లీట్గా. ఇది ఎప్పుడు కూడాను నిరంతరం మెకానిజం. నువ్వు దగ్గర చూసినా దూరం చూసినా మాటకి కూడా ఈ సీలియర్ మజిల్స్ కలుదు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్ ఒక గ్లాస్ ముక్క కాదు. మనకి ఇంతకుముందు కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్లు చూసాం, అవి గ్లాస్ ముక్కలు అనమాట. అవి అంత వేగంగా షిఫ్ట్ అవ్వవు అసలు. సో చిన్నగా పెద్దగా, కానీ ఇది ఒక లిక్విడ్ ముక్క కదా, లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఈ లోపలంతా కూడాను. సో ఈ లోపలంతా కూడా లిక్విడ్ ఉండడం వల్ల చక్కగా ఇది కావాల్సిన షేప్లో చిన్నగా వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ దానికి దూరంగా కావాలనుకుంటే ఫోకల్ అంతా ఇలా లావుగా అవుతుంది. ఓకే, ఇలా లావుగా అవుతుంది. దానికి చాలా దగ్గరగా కావాలనుకో ఇలా థిక్గా అయిపోద్ది, చాలా దగ్గరలో ఫోకస్ వస్తుంది. సో అప్పుడు లైట్ రేస్ అనేవి చక్కగా ఈ రకంగా వచ్చేస్తాయి అనమాట. సో ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడా. అయితే మీకు ఇప్పుడే ఒక డౌట్ రావాలి, సార్ షార్ట్ డిస్టెన్స్లో ఎంత వచ్చినా సరే ఆ లెన్స్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుందా, ఇంతకుముందు ఇంకా సన్నగా అవుతుందా, ఇంకా చిన్నగా అవుతుందా అనుకుని మీకు క్వశ్చన్ రావాలి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకా ముందుకు వస్తుంది, ఇంత ముందుకు వచ్చింది అనుకో సిచ్యువేషన్, ఇంకా చిన్నగా అవుతుంది సార్ అనుకోనంటే యాక్చువల్లీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో ఈ లెన్స్ అనేది ఇప్పటి వరకు చాలా ట్రై చేసింది కింద వరకు వచ్చేసి ఫోకస్ అవ్వడానికి. కానీ ఎప్పుడైతే ఇంకా కిందకు వచ్చేస్తుందో, ఒక సర్టెన్ పాయింట్కి లిమిట్ కన్నా ఇంకా ముందుకు వచ్చేస్తుందో అది ఫోకస్ చేస్తుంది. అయినప్పటికీ కూడా లైట్ రేస్ అనేవి అనమాట మెర్జ్ అవ్వలేవు. సో లైట్ రేస్ అనేవి మెర్జ్ అవ్వడం కొద్దిగా కష్టం. సో ఈ రకంగా లైట్ రేస్ అనేవి మెర్జ్ అవ్వడం కొద్దిగా కష్టం. ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్గా ఫోకస్ చేసి ఈ రకంగా ఇది కూడా బ్లర్ అయిపోద్ది అనమాట. సో ఆ నీరెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మన కంటికి అయితే ఓవరాల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో 25 సెంటీమీటర్స్ కన్నా ఇంకా లోపలికి వచ్చామనుకో మన లెన్స్ చాలా ఇబ్బంది పడుతుంది, ఇమేజ్ని సరిగ్గా ఫామ్ చేయడానికి కష్టమవుతుంది. అందుకే బ్లర్ ఇమేజెస్ వస్తాయి. సో దీన్ని ఏమంటామంటే డీప్ పాయింట్ అంటాం. సో డీప్ పాయింట్ నియరెస్ట్ విజన్ పాయింట్ అని అంటచ్చు. నియరెస్ట్ విజన్ పాయింట్. సో ఇది ఎంత అంటే 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ అవర్ ఐ. సో దీనికి ఉన్న లిమిట్ ఇదే. మరి వాట్ అబౌట్ ఫార్ పాయింట్? సో ఫార్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు లేదు. సో ఫార్ పాయింట్ అనేది ఇన్ఫినిటీ. సో మనం ఎంత దూరం వస్తువైనా సరే మన కళ్ళు ఫ్రీగా ఉన్నంత వరకు చూడొచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఒకటి చెప్పండి ఫైనల్గా, ఇప్పుడు కానీ మీరు దగ్గరున్న వస్తువులు మాటికి చూస్తూ ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మొబైల్. మాటికి చూస్తుంటే కళ్ళు ఎందుకు నొప్పిగా వస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ సీలియరీ మజిల్స్ అనేవి ఓవర్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అదే మీరు దూరంగా చూస్తారనుకోండి కళ్ళు అనేవి కాస్త ఫ్రీగా ఉంటాయి, మజిల్స్ అనేవి అంత కష్టపడవు కాబట్టి రిలాక్స్డ్ మోడ్లో ఉంటాయి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే కాస్త ఆ లెన్స్ని ఆ సీలియర్ మజిల్స్ని కాస్త రెస్ట్ ఇవ్వండి. లేదంటే చాలా నొప్పి అయిపోతుంది, చాలా ఇబ్బందిగా అయిపోద్ది అనమాట. ఓకేనా? అండ్ మొబైల్ కూడా అస్తమానం మీ కంటికి దగ్గరగా పెట్టుకొని చూడకండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, నియరెస్ట్ పాయింటే 25 సెంటీమీటర్స్, ఇది యావరేజ్గా పాయింట్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకొని ఈ మెకానిజం అంతా అర్థం చేసుకొని మన లెన్స్కి కాస్త రెస్ట్ ఇవ్వండి, దాంతోపాటుగా మన సీలియర్ మజిల్స్కి రెస్ట్ ఇవ్వండి. ఓకే, మొబైల్ని ఓవర్గా యూజ్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ టాపిక్ అనేది ఎందుకు బ్లర్ అవుతుంది అనే విషయం మీకు రే డయాగ్రామ్స్తో సహా చూపించాను. సో ఒకటి ఈ మొత్తం టాపిక్లో మీకు రే డయాగ్రామ్స్ పట్టించుకోకండి, కానీ ఒకటి అర్థం చేసుకోండి. ఈ రకంగా లెన్స్ని చిన్నగా పెద్దగా చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే సీలియర్ మజిల్స్. సో ఈ లెన్స్ ఈ ఫోకల్ లెంత్ని కిందకి మీదకి షిఫ్ట్ చేయడానికి, చిన్నగా దూరంగా షిఫ్ట్ చేయడాన్ని పవర్ చేంజింగ్ అంటారు. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే పవర్ అకామిడేషన్ అని అంటారు అనమాట. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు ఈ టాపిక్ మొత్తానికి కూడా. డిఫెక్ట్స్ ఇన్ హ్యూమన్ ఐ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకుందాం. సో హ్యూమన్ ఐలో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాలు నీకు చెప్పేస్తా. యాక్చువల్లీ నేను ఇదే టాపిక్ మీద మరొక వీడియో కూడా నేను చేస్తాను. ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ కేస్ నీకు టఫ్గా ఉన్నప్పటికీ కూడా నా కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ డెప్త్గా కావాలంటే ఈ వీడియో చూడు. లేదు నా కాన్సెప్ట్ డెప్త్గా కావాలి కానీ ఈజీగా ఉండాలి అని అనుకుంటే ఆ వీడియో చూడు. నీ చాయిస్. రెండిట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, కాకపోతే దీంట్లో కాస్త డెప్త్గా చెప్తాను, వేరే విధంగా రే డయాగ్రామ్స్ని యూజ్ చేసి చెప్తాను. అదే దాంట్లో అయితే రే డయాగ్రామ్స్ అలాంటివి పెద్దగా యూజ్ చేయను, సింపుల్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నీ చాయిస్, ఎలా కావాలంటే అలాగే వెళ్ళిపో. ఓకేనా? సో డిఫెక్ట్స్ ఇన్ హ్యూమన్ ఐలో మేజర్గా ఏం డిఫెక్ట్స్ ఉంటాయి అంటే చాలా రకాలు ఉంటాయి. దాంట్లో కొన్ని చెప్తాను చూడండి.
మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. సో ఈ మయోపియా హైపర్మెట్రోపియా అంటే అర్థమేంటో అర్థం కావాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, నార్మల్గా మనం చూసేటప్పుడు దగ్గర ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కూడా క్లియర్గా కనిపిస్తాయి. కానీ ఈ మయోపియా అనే సిచ్యువేషన్ తీసుకున్నప్పటికీ వీళ్ళకి ఏదైతే దగ్గరగా ఉన్నాయో అవి మాత్రం బాగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి. సో దగ్గరగా ఉన్నవి ఈ రకంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి మాత్రం బ్లర్గా కనిపిస్తాయి. సో దూరంగా ఉన్నవి బ్లర్గా కనిపిస్తాయి. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా చూడండి, నార్మల్గా చూసేటప్పుడు దూరంగా ఉన్నవి దగ్గర ఉన్నవి బాగా క్లియర్గా కనిపిస్తాయి. కానీ మయోపియా ఉన్న వాళ్ళకి మాత్రం దగ్గర ఉన్నవి చాలా ఇబ్బందిగా, దగ్గర ఉన్నవి చాలా బాగా కనిపిస్తాయి, దూరం ఉన్నవి కాస్త బ్లర్గా కనిపిస్తాయి. సో దీన్ని బట్టి ఈ మయోపియాని ఏమని పేరు పెట్టి పిలవచ్చు అని ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా షార్ట్ సైటెడ్నెస్ అంటాం. సో షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గర ఉన్నవి చూడగలగడం, దగ్గర ఉన్నవి చూడగలుగుతున్నారు, దూరంగా ఉన్నవి బ్లర్. సో ఇది షార్ట్ సైటెడ్నెస్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ హైపర్మెట్రోపియా. సో ఈ హైపర్మెట్రోపియాలో ఏంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి మంచి క్లారిటీ కనిపిస్తాయి, కానీ దగ్గర ఉన్నవి బాగా బ్లర్గా కనిపిస్తాయి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, దూరంగా ఉన్నవి బాగా క్లియర్గా కనిపిస్తాయి, ఇంకా దగ్గరగా ఉన్నవి మాత్రం బ్లర్గా కనిపిస్తాయి. సో ఈ రకంగా ఉన్న హైపర్మెట్రోపియాని ఒక్క మాటలో చెప్పాలంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నవి బాగా కనిపించట్లేదు. సో ఇవి మేజర్గా ఉన్న డిఫెక్ట్స్. అయితే ఈ మయోపియా హైపర్మెట్రోపియా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అసలు రావడానికి రీజన్ అంటే వీటికి కంట్లో ఏం మెకానిజం జరుగుతుంది, మన ఐలో ఏం మెకానిజం జరగడం వల్ల ఈ రకంగా అవుతుంది అనేదంతా కూడా ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రే డయాగ్రామ్స్ యూజ్ చేసుకుని. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఒక నార్మల్ ఐ తీసుకుని ఆ నార్మల్ ఐలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చూపిస్తాను. ఒక నార్మల్ ఐ తీసుకుని దాంట్లో సిచ్యువేషన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఒక ట్రీ ఉంది, ఈ ట్రీ ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉంది అనుకుందాం. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉండేటప్పుడు లైట్ రేస్ ఎలా వెళ్తాయి చూద్దాం. సో ఈ రకంగా లైట్ రేస్ అనేవి వెళ్తాయి. సో ఈ రకంగా లైట్ రేస్ అనేవి ప్యారల్గా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి వెళ్ళేటప్పుడు అది ఏమవుతుంది, అది పక్కగా ఒక ఫోకస్ నుండి వెళ్ళాలి. సో దాని యొక్క ఫోకస్ ఇక్కడ ఉంటుంది. సో దూరం నుండి వచ్చింది కాబట్టి దీని యొక్క ఫోకస్ ఇక్కడ ఉంది. సో ఇది ఒక ఫోకస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లైట్ రే కూడా వెళ్ళాలి కదా దీనికి ప్యారల్గా. సో ఇది కూడా ఇంకొక లైట్ రే వెళ్ళేసి సో ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇలా ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అసలు ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే మేజర్ రూల్స్ ఏంటంటే ఎప్పుడు కూడాను లెన్స్ ఉంది కదా, ఎప్పుడు కూడాను ఒక లైట్ రేస్ వెళ్ళి నువ్వు పక్క కూడాను అది రెటీనా పైన మాత్రమే మెర్జ్ అవ్వాలి. సో రెటీనా పైన కాకుండా వేరే ఇంకే ప్లేస్లో మెర్జ్ అయినా సరే అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు, ఇమేజ్ అనేది బ్లర్గా అయిపోతుంది. ఎగ్జాంపుల్కి ఇలా ముందుకి ఇమేజ్ ఇలా రేర్ డయాగ్రామ్స్ కానీ వెళ్ళి మీట్ అయ్యాయి అనుకోండి రేస్, అవి పక్క బ్లర్ అయిపోద్ది. లేదా ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఐబాల్ దాటేసి రెటీనా దాటిన తర్వాత మెర్జ్ అవుతాయి. ఇలా దాటిన తర్వాత కూడాను డెఫినెట్లీ కూడా అక్కడ కూడా బ్లర్ అయిపోద్ది. సో మనకు పక్క క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ కనిపించాలంటే ఏది చూసినా సరే ఆ పక్క ఆ లైట్ రేస్ అనేవి ఇక్కడ మైట్ అయ్యేసి రెటీనా పైన పడాలి. ఇది సిచ్యువేషన్. సో ఫస్ట్ హెల్దీ ఐలో దూరంగా నుండి చూస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే కరెక్ట్గా రెటీనా పైన అనమాట ఈ ఫోకస్ పైన వెళ్ళి మీట్ అవుతున్నాయి, చక్కగా బొమ్మ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇది ఒక బుద్ధుడి బొమ్మ. సో ఈ బుద్ధుడి బొమ్మ పైన ఏమవుతుందంటే చాలా దగ్గరికి వచ్చేసారు. ఎంత దగ్గరికి అంటే హ్యూమన్ ఐలో ఏ పర్టికులర్ పాయింట్ దాటితే మళ్ళీ ఇంకా బ్లర్ అయిపోతావు దగ్గరికి చూసుకుంటే అంత దూరం వచ్చేసారు. సో ఇదే లాస్ట్ పాయింట్. సో ఈ పర్టికులర్ పాయింట్కి డి అనుకుందాం. సో నియరెస్ట్ పాయింట్ అని అనుకుందాం. సో ఈ నియరెస్ట్ పాయింట్ హ్యూమన్ పాయింట్ ఆఫ్లో ఎంత ఉంటుంది అని అంటే హ్యూమన్లో ఈ యావరేజ్గా అయితే 25 సెంటీమీటర్స్ అనమాట. 25 సెంటీమీటర్స్ ఇది యావరేజ్గా. సో యావరేజ్గా 25 సెంటీమీటర్స్ కాబట్టి ఇది నియరెస్ట్ పాయింట్ అని అనుకుందాం. సో ఈ టైం అప్పుడు లైట్ రేస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అని చూసుకున్నట్లయితే ఇలా వెళ్తుంది లైట్ రే. సో ఎప్పుడైతే మన కంటికి దగ్గరగా వచ్చేస్తుందో ఏదైనా ఒకటి ఆబ్జెక్టు చాలా దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఐలాండ్స్ ఎప్పుడు కూడాను చాలా థిక్గా మారిపోతుంది. థిక్గా మారిపోయి తన యొక్క కన్వర్జింగ్ పవర్ పెంచేస్తుంది. కన్వర్జింగ్ పవర్ పెంచడం వల్ల లైట్ రేస్ అనేవి ఎలా వెళ్తాయి చూడండి, ఇలా వచ్చింది లైట్ రేస్ ఇలా ముందు నుండి వెళ్తుంది. సో ఇది ఏ పర్టికులర్ పాయింట్ నుండి వెళ్ళిందో ఆ పర్టికులర్ పాయింట్ ఒక ఫోకస్. సో దీని యొక్క ఫోకస్ అనేది బాగా పెంచేసింది. ఇలా ఫోకస్ బాగా పెంచేసి ఇక్కడ తీసుకుని వచ్చింది అనమాట. ఇంకొక లైట్ రే అనేది ఆప్టికల్ సెంటర్ నుండి ఇలా వెళ్ళి ఇదిగా చూడు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అయితే నేను ఈ మొత్తం సినారియోని ఎందుకు డ్రా చేశానంటే మీకు ఫోకసెస్ అబ్జర్వ్ చేయించడానికి చేశాను. సో ఇక్కడ ఫోకసెస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ దూరం నుండి వచ్చినప్పుడు కరెక్ట్ రెటీనా పైన ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అనమాట.
సో మ్యాక్సిమం ఫోకల్ లెంత్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే నియరెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకొక ఫోకస్ కూడా ఉంది. సో ఈ ఫోకస్ దగ్గర మనకు బాగా కళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఫోకల్ లెంత్ చూడండి, ఇది మినిమం అనమాట. అంటే ఒక ఇన్ జనరల్గా మీరు ఏదైనా ఒక తీసుకున్నట్లయితే హ్యూమన్ ఐలో జనరల్గా ఒకటి మ్యాక్సిమం ఒకటి ఉంది, ఇంకొకటి మినిమం ఒక పాయింట్ ఉంది. సో ఈ 2 పాయింట్స్ మధ్యన మీకు ఏ లైట్ రేస్ వచ్చినా సరే అవి డెఫినెట్లీ ఇమేజెస్ అని ఫామ్ అవుతాయి. సో ఇలా లైట్ రేస్ వచ్చేసి ఒకటి ఇలా 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 అంటే ఈ పర్టికులర్ రేంజ్లో నీకు ఏ లైట్ రేస్ వచ్చినా సరే మ్యాక్సిమం కూడా ఇమేజెస్ ఫామ్ అయిపోతాయి, మంచిగా క్లియర్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇన్ కేస్ ఇంకొక లైట్ రే అనేది ఇలా ఎఫ్ మినిమం కన్నా తక్కువ నుండి వచ్చింది అనుకోండి, ఆ లైట్ రేస్ అనేవి ఇక్కడ ఇలా ఫామ్ అవ్వడం కానీ ఓకే ఇలా ముందుకు పడడం కానీ ఈ రకంగా ఉంటాయి అనమాట, ఇలా ముందుకు పడడం కానీ. సో ఈ రకంగా లైట్ రేకి ఇక్కడ మెర్జ్ అవ్వడం కానీ ఇలా జరిగిపోతుంటాయి. సో డెఫినెట్లీ ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏదైతే నియరెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ నియరెస్ట్ పాయింట్ కన్నా ముందు నుండి వచ్చేసి చక్కగా ఆ ముందు నుండి దాటుకుని వెళ్ళాలి. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా సిచ్యువేషన్, ఇక్కడ లైట్ రేస్ అనేవి ఈ మ్యాక్సిమం ఉంది కదా, ఈ మ్యాక్సిమం దానికన్నా దారుణంగా కూడా ఇక్కడికి వెళ్ళి మీట్ అవుతాయి. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఇలా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మెర్జ్ అవుతుంటాయి. సో దీనికన్నా బయట నుండి వెళ్ళకూడదు లైట్ రే, దీనికన్నా ముందు నుండి వెళ్ళకూడదు. వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఇమేజ్ క్రిస్టల్ క్లియర్గా ఫామ్ అవుతుంది, బ్లర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇది నార్మల్ ఐకి సంబంధించినంత వరకు ఎంత ఉండాలి ఏమి ఉండాలి అనే విషయం తెలుసుకున్నారు. సో మినిమం ఫోకల్ లెంత్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్. ఇప్పుడు మయోపియా సిచ్యువేషన్ తీసుకుని వస్తా చూడండి. ఈ మయోపియా సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఏవైతే ఫోకల్ లెంత్లు ఉన్నాయో ఆ ఫోకల్ లెంత్లు ముందుకు వచ్చేస్తాయి. ఎందుకు సార్ ముందుకు వస్తాయి, దీని వెనక ఏదైనా రీజన్ ఉందా ఎందుకు ఇలా ముందుకు వస్తున్నాయి అనేది చెప్తాను చూడండి. యాక్చువల్లీ సో ఇక్కడ లైట్ రేస్ అనేవి ఎందుకు ముందుకు వస్తున్నాయి అంటే దీనికి కన్వర్జింగ్ పవర్ ఎక్కువ. సో కన్వర్జింగ్ పవర్ ఎక్కువ ఉండేటప్పుడు దీని యొక్క ఫోకస్ వీలైనంత వరకు కూడా లైట్ రేస్ని ముందుగా కన్వర్జ్ అయ్యేటట్లు చేస్తాయి. సో ఇలా లైట్ రేస్ వెళ్ళినవి కావాలని ముందుకే పడేటట్లు చేస్తాయి తప్ప దూరంగా వెళ్ళనివ్వదు అనమాట. సో దీనికి కన్వర్జింగ్ పవర్ ఎక్కువైపోయి ఉంటుంది. సో దీని యొక్క ఎఫ్ మ్యాక్స్ రాస్తాను. ఈ మయోపియా సిచ్యువేషన్లో ఇక్కడ ఏమవుతుందంటే హై పవర్ అయిపోద్ది. సో లెన్స్ అనేది హై పవర్ అయిపోవడం వల్ల దీని యొక్క ఫోకల్ లెన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో అందుకే ఎఫ్ మినిమం ఎక్కడికి వస్తుంది చూడండి, ఎఫ్ మ్యాక్సిమం కూడా ఇక్కడికి వస్తుంది. సో ఈ పర్టికులర్ పాయింట్కి వస్తుంది. సో ఇప్పుడు లైట్ రేస్ అనేవి తప్పకుండా ఈ మధ్యలో నుండి ట్రావెల్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ నుండి వెళ్ళాయి అనుకోండి డెఫినెట్లీ బ్లర్ అయిపోద్ది. సో ఇన్ కేసు షార్ట్ సైటెడ్నెస్ కదా, దగ్గర నుండి బాగా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ బుద్ధుడి బొమ్మ ఉంది. సో ఇలా బుద్ధుడి బొమ్మ ఉండేటప్పుడు ఇలా లైట్ రే అనేది ఒక లైట్ రే అనేది ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. ఇలా ట్రావెల్ చేసుకుని వచ్చింది ఎలాగో దీని కన్వర్జెన్స్ బాగుంది కాబట్టి దగ్గర నుండి వస్తుంది కాబట్టి అది ఈ రెండింటి మధ్యలో నుండి చక్కగా వెళ్ళిపోద్ది. ఇలా వెళ్ళిపోయింది అనమాట లైట్ రే. అండ్ ఇంకొకటి కూడా ఎలాగో ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళాలి కదా, ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళేసి ఈ రెండు కూడా మెర్జ్ అయిపోయింది. సో అంటే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అనేది సెట్ అయిపోయింది. కానీ వాట్ అబౌట్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్? సో ఇప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇంత దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ సంగతి ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో ఇప్పుడు లైట్ రే కూడా ఇక్కడ కూడా మ్యాక్సిమం ట్రావెల్ చేసుకుంటూనే వస్తుంది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది ఇలా దూరం నుండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మామూలుగా ఇన్ జనరల్ ప్రతిసారి కూడాను లైట్ రే ఎలా వెళ్ళిపోయేది, ఇలా ఇక్కడికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మయోపియా సిచ్యువేషన్ ఉండడం వల్ల దీనికి హై కన్వర్జెన్స్ పవర్ ఉండడం వల్ల దాని యొక్క లైట్ రే అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మీట్ అవుతుంది చూడండి, కరెక్ట్గా దాని యొక్క లైట్ రే అనేది మ్యాక్సిమమే ఎంత ఉంది ఇక్కడికి ఈ పర్టికులర్ పాయింట్కి వెళ్తుంది. సో ఇది పరిస్థితి. సో ఇంతకన్నా పైకి దాటనివ్వట్లేదు లైట్ రే. సో ఇలా దాటనివ్వకపోవడం ఏమవుతుందంటే మేజర్గా కూడాను ఇప్పుడు ఇంకొక లైట్ రే కూడా మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ లైట్ రే కూడా వెళ్తుంది. సో ఇలా ఈ లైట్ రే అనేది అలాగే ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది కాబట్టి ఇలా ఆప్టికల్ సెంటర్ దగ్గర నుండి వెళ్తుంది. సో ఈ రెండు కూడా ఇక్కడ మెర్జ్ అయితే ఇలా మెర్జ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇమేజ్ ఏమవుతుంది, బ్లర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంటే ఎఫ్ మ్యాక్సిమం అనేది కాస్త ముందుకు వచ్చేయడం వల్ల లైట్ రేస్ అనేవి ముందుకు వచ్చేసి కన్వర్జ్ అయిపోయి ఇలా కన్వర్జ్ అయిపోవడం వల్ల ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది. ఇది మయోపియా సిచ్యువేషన్. మరి ఈ సిచ్యువేషన్కి ఇప్పుడు మన ఆన్సర్ ఏం చేయాలి, ఎలా చేస్తే మళ్ళీ ఇమేజ్ అనేది సరైన సిచ్యువేషన్కి వస్తుంది? సో మీరు ఆలోచించండి. ఈ లైట్ రే అనేది తిరిగి ఇప్పుడు ఈ కలుసుకున్న పాయింట్ అనేది రెటీనా పైన ఉండాలి. సో కరెక్ట్గా రెటీనా పైకి ఏ రకంగా వెళ్తుంది బాగా మీరు థింక్ చేయండి, ఏం చేస్తే సెట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తే సెట్ అవుతుందో నేను చెప్తా. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏం చేస్తాం అనేది మేజర్గాన ఒక లెన్స్ పెడతాం. ఏ లెన్స్ పెడతాం తెలుసా, మీరే అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఒక లెన్స్ పెడుతున్నా మీరే చూడండి. సో ఈ రకంగా ఒక లెన్స్ పెట్టామనుకోండి సిచ్యువేషన్ ఏంటి తెలుసా, ఇవి లైట్ రేస్ని డైవర్ట్ చేసేస్తాయి. పాయింట్ 1 ఏంటంటే ఇవి లైట్ రేస్ని డైవర్ట్ చేస్తాయి. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో చూపిస్తా చూడండి. ఇప్పుడు దీని నుండి ఒక లైట్ రే వెళ్ళింది. సో ఇలా లైట్ రే ఇలా వెళ్ళింది. ఇలా లైట్ రేస్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇది దీని నుండి వెళ్ళిన లైట్ రేస్ డైవర్జ్ అయిపోద్ది, ఇలా పైకి వెళ్ళిపోద్ది.
ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసినా సరే మళ్ళీ ఇది కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పడుతుంది. సో అర్థమైంది సిచ్యువేషన్. ఇది కాస్త డైవర్ట్ చేసి పైనుండి వచ్చేటట్లు చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎంత ఓవర్గా కన్వర్ట్ చేసినప్పటికీ కూడాను మనం అంతకన్నా పైకి పెట్టేస్తున్నాం. సో దీని ద్వారా రెటీనా పైకి వెళ్తుంది. సో ఇంకొక లైటర్ అనేది ఎలాగో ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది కదా, ఇలా ఆప్టికల్ సెంటర్ దగ్గర నుండి వెళ్ళి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వస్తుంది. పర్ఫెక్ట్ క్లారిటీ ఇమేజ్ వస్తుంది. క్లారిటీ ఇమేజ్. సో అర్థమై ఉంటుంది మీకు నీట్గా ఎందుకు మనం ఇక్కడ లెన్స్ ఏ లెన్స్ వాడుతున్నాం, జస్ట్ ఏదైతే బైకాన్కేవ్ లెన్స్ ఉందో అది వాడుతున్నాం. ఇది దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇది కాస్త డైవర్ట్ చేస్తుంది. ఇలా డైవర్ట్ చేసి అప్పుడు అది నీట్గా పడేటట్లు చేస్తుంది అనమాట. సో ఈ కాస్త ముందు పడిపోయిన దాన్ని కూడాను మనం ఇంకొద్దిగా పైకి ఎత్తాం అనమాట. ఇది మేజర్గా మయోపియా అనే సిచ్యువేషన్లో దీన్ని క్యూర్ చేయాలంటే. సో ఈ రకంగా ఈ ప్రాబ్లం అంతా క్యూర్ ఈ రకంగా అయ్యింది టోటల్గా. అంటే ఇది దానికి ఉన్న మ్యాక్సిమము ఏదైతే మ్యాక్సిమం పాయింట్ ఉందో ఫోకల్ లెంగ్త్ దానికన్నా కొద్దిగా మీదకి తీసుకువెళ్ళింది. సో దానికన్నా పైకి తీసుకుని వెళ్ళి మరి ఫోకస్ని కాస్త షిఫ్ట్ చేసింది అనమాట. అంటే మనకి ఉన్న నార్మల్ ఐ లెన్స్ ఏదైనా చేయలేకపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి బయట నుండి వచ్చే లెన్స్ల నుండి హెల్ప్ తీసుకుంటాం అంతే. అంటే దీని యొక్క కన్వర్జెన్స్ పవర్ ఉంది కదా, దాన్ని కాస్త తగ్గించాము. సో ఓవర్గా కన్వర్ట్ చేయకుండా కాస్తగా పైకి ఎత్తాము. ఏదైతే ఇలాంటి బైకాన్కేవ్ లెన్స్ తీసుకొని కొద్దిగా డైవర్ట్ చేసి. సో హైపర్మెట్రోపియా చూద్దాం. ఇక్కడ హైపర్మెట్రోపియా ఏంటి, దూరంగా ఉన్న బాగానే కనిపిస్తాయి కానీ దగ్గర ఉన్నవి బాగా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఇన్ కేసు ఒక ఆబ్జెక్ట్ దగ్గర ఉంది, సో మన బుద్ధుడి బొమ్మ అనేది దగ్గర ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో ఫార్ సైటెడ్నెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ హైపర్మెట్రోపియాలో దీని యొక్క మినిమము దీని యొక్క మ్యాక్సిమం చాలా దూరంగా ఉంటుంది. సో ఇది ఎఫ్ మ్యాక్సిమం. అట్ ద సేమ్ టైం దీని యొక్క మినిమం కూడా చూద్దాం. దీని యొక్క మినిమం. సో ఈ రకంగా ఇటు యొక్క యావరేజ్ అనేది, సో ఈ పర్టికులర్ పాయింట్స్ అనేవి దూరంగా జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు దూరంగా జరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది కానీ ముందుగా కన్వర్ట్ అయిపోయింది అనుకో వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది, కనిపించదు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫార్ సైటెడ్నెస్ కదా, అంటే దగ్గరను చూడలేకపోతారు కదా. ఇప్పుడు దగ్గరగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు ఒక లైట్ రే అనేది ఇలా వెళ్ళింది. సో ఇలా లైట్ రే అనేది వెళ్ళేటప్పుడు ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమైపోవాలి, బాగా కన్వర్జ్ అయిపోయి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో ఓకేనా, ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వచ్చేస్తే చక్కగా అక్కడ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ అయిపోద్ది, అక్కడ బొమ్మ అనేది క్రియేట్ అయిపోద్ది. కానీ ఇప్పుడు హైపర్మెట్రోపియా వల్ల వాడు కేవలము దూరంగా ఉన్నవే బాగా చూడగలుగుతుంది, దగ్గర ఉన్న చూడలేకపోతున్నాడు. దట్ మీన్స్ దాని యొక్క కన్వర్జెన్స్ పవర్ అనేది తగ్గిపోయింది. కన్వర్జెన్స్ తగ్గిపోయి దాని యొక్క ఎఫ్ మ్యాక్సిమం, అంటే ఇలా వెళ్ళిపోయిన లైట్ రే కాస్త కూడాను దాని పరిస్థితి ఏంటంటే ఇలా వెళ్ళలేకుండా ఇక్కడ మినిమం ఎఫ్ మినిమం నుండి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఈ రకంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్, ఇది పరిస్థితి. సో ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా. సో ఇక్కడ లైట్ రే కూడాను ఆఖరికి ఎలా ట్రావెల్ చేస్తుందంటే ఇది పరిస్థితి. సో ఈ రకంగా అనమాట మినిమమే ఎక్కడుందో ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన లైట్ రే సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు కంప్లీట్గా. సో లైట్ రే ఇలా ట్రావెల్ చేస్తుంది. సో ఈ రకంగా ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలాగో ఆప్టికల్ సెంటర్ నుండి ఇంకొక లైట్ రే వెళ్ళాలి కదా. సో ఈ రకంగా ఆప్టికల్ సెంటర్ నుండి ఇంకొక లైట్ రే ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఇది. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇక్కడ కలుసుకోవడం వల్ల బ్లర్ అయిపోతుంది. సో ఈ రకంగా జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫోకస్ అనేది ముందు లేదు, ఇప్పుడు వెనక్కి జరిగిపోయింది. ఇలా వెనక్కి జరిగిపోవడం వల్ల ఆ లైట్ రేస్ అనేవి కాస్త వెనక నుండి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో అంటే ఇక్కడ కన్వర్జెన్స్ పవర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఓన్లీ చాయిస్ ఏంటంటే తన యొక్క కన్వర్జెన్స్ పవర్ అనేది మళ్ళీ పెంచేయాలి. సో తన కన్వర్జెన్స్ పవర్ అనేది ఏ రకంగా పెంచవచ్చు, దాని యొక్క ఎఫ్ మినిమము ఎంత దూరంలో ఉన్నప్పటికీ నో ప్రాబ్లం. ఎఫ్ మినిమం ఎంత దూరంలో ఉంది అండ్ ఎఫ్ దాని యొక్క ఫోకల్ లెంత్ మ్యాక్సిమం కూడా ఇంత దూరంలో ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం. సో నో ప్రాబ్లం అనమాట, ఇది సిచ్యువేషన్. సో ఈ రెండింటికి డిస్టెన్స్ ఇంత దూరంలో ఉంది, ఇలా ఉందనుకుందాం. ఓకే, ఈ రకంగా ఉండేటప్పుడు ఇప్పుడు కూడా మన బుద్ధుడు అనేవారు ముందునే ఉన్నారు. ఇలా బుద్ధ భగవాన్ ముందే ఉన్నప్పుడు ముందుకి ఇప్పుడు ఈ రకంగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి, సో దీని యొక్క కన్వర్జెన్స్ ప్రాబ్లం తగ్గదా, అంటే కొద్దిగా ముందుగా ఏంటంటే లైట్ రేస్ అనేవి కాస్త రెటీనా మీద పడేవి. సో ఆ కన్వర్జెన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఈ టైప్ ఆఫ్ దానికి ఏం చేయాలి, ముందుకి కన్వర్జెన్స్ లెన్స్ ఒకటి పెట్టేయాలి. సో కన్వర్జెన్స్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్సే. సో ఈ కాన్కేవ్ లెన్స్ ఎప్పుడైతే పెడతామో ఇది ఏం చేస్తుంది, కొద్దిగా కన్వర్ట్ చేసేస్తుంది లైట్ రేస్ని. ఇలా తిని నుండి వెళ్ళిన లైట్ రేస్ని కన్వర్ట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట. సో ఇలా ఒక లైట్ రే తిని నుండి వెళ్ళింది, ఇలా వెళ్ళిన లైట్ రేని ముందుగా కన్వర్ట్ చేస్తుంది.
ఇలా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ అయింది, ఇది ఇంకా కాస్త కన్వర్ట్ చేస్తుంది, ఇంకా కాస్త కన్వర్ట్ చేస్తుంది, ఇలా కన్వర్ట్ చేసి ముందుకు తీసుకొని వస్తుంది అనమాట. సో ఇది కాస్త కన్వర్ట్ చేసింది, ఇది ఇంకా కాస్త కన్వర్ట్ చేసింది, ఇలా కన్వర్ట్ చేసి ఈ రకంగా తీసుకుని వస్తుంది. సో ఇప్పుడు తిని ఒక ఆర్టిఫిషియల్గా ఇంకొక ఫోకస్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇంకొక లైన్ అనేది ఎలాగో ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళాలి కదా, అది ఎలాగో ఇప్పుడు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. సో ఈ రకంగా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళి ఇప్పుడు సెట్ అయింది. ఇక్కడ ఇమేజ్ అనేది పక్క ఇమేజ్. సో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది క్లారిటీగా, విత్ క్లారిటీ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఈ రెండు సిచ్యువేషన్లో మీకు ఏమర్థమైందంటే ఇక్కడ కన్వర్జెన్స్ పవర్ తగ్గిపోయింది కాబట్టి ఇది ఇక్కడ కన్వర్జెన్స్ అనేది కొద్దిగా పెంచింది అనమాట. సో మన ఐలాండ్స్ నార్మల్గా కన్వర్ట్ చేసుకోలేకపోతుంది కాబట్టి, తానంతటి తాను కన్వర్ట్ చేసుకోలేకపోతుంది కాబట్టి బయట నుండి ఒక దాన్ని తీసుకొని వచ్చాం. అదనమాట బయట నుండి వచ్చేసి కన్వర్ట్ చేసేసి ఇక్కడ బయట ఆల్రెడీ ఏదైతే మినిమం ఫోకస్ ఉందో దాన్ని ఇంకాస్త తగ్గించేసి ఈ రకంగా లైటర్స్ అనేది ఫామ్ చేసింది. సో ఇదన్నిటికీ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లో పవర్. ఓకే, ఎప్పుడైతే లెన్స్కి లో పవర్ ఉంటుందో, లో పవర్ ఉండడం వల్ల దాని యొక్క కన్వర్జెన్స్ తగ్గిపోతుంది అండ్ ఫోకస్ అనేది చాలా దూరంగా వెళ్ళిపోతుంది, ఫోకల్ లెంత్. సో ఈ లో పవర్కి సెట్ అవ్వాలంటే ఈ రకంగా కాన్వెక్స్ లెన్స్ పెట్టమనుకోండి సెట్ అయిపోద్ది అనమాట. ఇది టోటల్గా మయోపియా అండ్ హైపర్మెట్రోపియాకి టోటల్గా ఏ రకంగా ఫామ్ అవుతాయి, ఏ రకంగా క్యూర్ చేయాలి అనే విషయం అనేది ఇది. సో మీకు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అస్సలు ఎక్కకపోతే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ట్రై చేయండి. సో మళ్ళీ ట్రై చేసి మళ్ళీ హ్యాపీగా చూడండి. లేదు నాకు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అంటే ఓకే, అర్థం కాలేదు అంటే ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఇలాంటి రే డయాగ్రామ్స్ లేకుండా వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు అది కూడా చూసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.